ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఇంటి ముందు గిరిజన మహిళలు ఆందోళన చేపట్టారు. టీడీపీకి చెందిన తిరువూరు మాజీ ఏఎంసీ చైర్మన్ రమేష్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. రమేష్ రెడ్డిపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేను కోరారు. గిరిజన మహిళల ఆందోళనపై స్పందించిన ఎమ్మెల్యే కొలికపూడి రమేష్ రెడ్డి వ్యవహారాన్ని అధిష్టానం దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లానని తెలిపారు. అయితే ఇప్పటివరకు అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. రమేష్ రెడ్డిపై పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోకపోతే 48 గంటల్లో రాజీనామా చేస్తానన్నారు. అటు తిరువూరులో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి సవాల్ విసిరిన కొలికపూడి ఆరోపణలపై పబ్లిక్ డిబేట్ పెడితే వస్తానన్నారు. వచ్చిన తర్వాత నేను ఎప్పుడు తిరిగింది మొదట అసలు నా రాజకీయ ప్రస్థానం ప్రారంభించింది కూడా ఏకొండూరు మండలం తండాల్లో. దానికి కారణం ఏంటంటే నేను కూడా దాదాపు అదే నేపథ్యం నుంచి చాలా పేద అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. నవీన్, తెలుగుదేశం పార్టీ హైకమాండ్ కు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అల్టిమేటం ఇచ్చారు. మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే 2 రోజుల్లో పార్టీకి రాజీనామా చేస్తానని తండా మహిళలు, తన ఇంటి వద్దకు వచ్చిన తండా మహిళలకి హామీ ఇచ్చారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఇంటి ముందు ఈ రోజు గిరిజన మహిళలు నిరసన వ్యక్తం చేశారు. టీడీపీకి చెందిన తిరువూరు మాజీ ఏఎంసీ చైర్మన్ ఆలవాల రమేష్ రెడ్డి ఈ పార్టీ నుంచి తక్షణమే బహిష్కరించాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ఇటీవల ఒక మహిళతో ఆయన మాట్లాడిన విషయం లైంగిక వేధింపులకు సంబంధించిన వ్యవహారం ఆడియో సంచలనం సృష్టించింది. తమకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే ఇంటి వద్ద గిరిజన తండాల మహిళలు ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే పార్టీ అధిష్టానం దృష్టికి రమేష్ రెడ్డి వ్యవహారాన్ని 10 రోజుల క్రితమే తాను తీసుకువెళ్లానని కొలికలపూడి శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వారికైతే ఒక న్యాయం, మరొకరికైతే ఇంకో న్యాయం అని ఆయన నిలదీశారు. తిరువూరులో తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారికి ఒకటే ఛాలెంజ్ చేస్తున్నానని, తిరువూరులో ఎక్కడైనా తనపై వస్తున్న ఆరోపణలపై పబ్లిక్ డిబేట్ పెట్టండి, నేను ఒక తేదీ సమయం చెప్పండి అంటూ కూడా కొలికలపూడి సవాల్ చేశారు. ఏకొండూరులో మనం 3 గ్రావెల్ లారీలు పట్టుకున్నారని, కేసులు నమోదు చేశారని, మరి దాని వెనుక ఉన్న నాయకుల పేర్లు ఎందుకు వెల్లడించలేదని కూడా ఆయన ప్రశ్నించారు. మరో 97 లారీలను ఎందుకు వదిలేశారని కూడా నిలదీశారు. బాధితులకు న్యాయం జరగకపోతే ఎమ్మెల్యేగా నేను ఎందుకు ఉండాలి అని చెప్పి కూడా ఆయన ప్రశ్నించారు. పార్టీ దృష్టిలో పెట్టాను, క్రమశిక్షణ కమిటీకి కూడా చెప్పాం, నాయకులందరికీ చెప్పాము, ఓపిక పట్టండి, చర్యలు తీసుకుంటారని కూడా ఆయన చెప్పారు. రమేష్ రెడ్డిపై పార్టీ నాయకత్వం 48 గంటల్లో చర్యలు తీసుకోకపోతే తానే రాజీనామా చేస్తానని కూడా కొలికలపూడి శ్రీనివాస్ చెప్పారు. ఇదే సమయంలో ఎంపీకి కేసినేని చిన్ని ఇటువంటి వ్యవహారాలని సమర్థించరని, తనకు దానిపై పూర్తి విశ్వాసం ఉంది అని కూడా ఆయన వివరించారు. ఎంపీ కేసినేని చిన్ని ఆయన రక్షిస్తున్నారని చెప్పి రమేష్ రెడ్డి బయట చెప్పుకోవటం అని కూడా ఆయన ఖండించారు. అయితే ఆయన ఎంపీ కార్యాలయంలో ఉంటున్న విషయం మాత్రం నిజమేను అని కూడా కొలికపూడి శ్రీనివాసరావు ధృవీకరించారు. బట్ ఎంపీ మాత్రం ఇటువంటి వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో సమర్థించరనే ధీమా తనకు ఉంది అని, ఆ విశ్వాసం కూడా, నమ్మకం కూడా తనకు ఉంది అని కూడా ఆయన పేర్కొన్నారు. నవీన్. థ్యాంక్ యూ రామారావు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సొంత పార్టీ నాయకుడు కాబట్టి పార్టీ ఇంట్రెస్ట్ దృష్టిలో పెట్టుకొని చాలా విషయాలు మాట్లాడలేదు. కానీ ఇప్పుడు లోనిపించమని అడిగిన ఒక గిరిజన మహిళని నువ్వు పడుకోవాలి, మీ అక్క పడుకోవాలని చెప్పిన తర్వాత, అలాంటి జరుగుతున్నప్పుడు రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ జరిగినా నేను స్పందిస్తా. అలాంటిది నా నియోజకవర్గంలో జరిగిన తర్వాత నేను స్పందించకపోతే, బాధితులకి న్యాయం జరగకపోతే నేను ఎమ్మెల్యేగా ఎందుకు ఉండాలి? ఉండవల్ల ప్రయోజనం ఏంటి? కానీ ఇప్పుడు చెప్తున్నానమ్మా, ఇంత దారుణం చేసిన రమేష్ రెడ్డి మీద పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోకపోతే 48 గంటల తర్వాత నేను